దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నవి. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించింది ఎందుకని తెలుసుకోవాలి. దేవుని కుమారుడు చూపించిన మార్గాల్లో మనము నడుచుకోవాలి. అయితే దేవుడు తన కుమారుని మన పాపముల నిమిత్తము సిలువకు అప్పగించాడు. దేవుడు మనం చేసిన ప్రతి పాపమునకు భూమి మీద ఉన్న 3 వంశముల వారు, 4 దిక్కుల వారు, సర్వలోక నివాసులు, సమస్త దేశంలో వారందరి కొరకు దేవుడు తన కుమారుని సిలువకి అప్పగించాడు. మన పాపల నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు. అయితే మనము మళ్ళా ఆయన సిలువ వేయాలా వద్దా? మాటికి సిలువ వేసేవారుగా ఉందామా, సిలువ వేయకుండా ఉందామా? ఇక్కడ అపోస్తలుని బడిన పౌలు ఏమని బయలుపరుస్తున్నారో ఒక్కసారి మనం లేఖనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. దేవుడు సెలవిచ్చిన యెడల మనం అలాగు చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటికి యేసుని సిలువేయటానికి నువ్వు ఏర్పాటు అయ్యావంటే నిన్నేకన మారు మనసు నిన్నేకన బాగు చేయటం చాలా కష్టం అంట ఇక్కడ చెప్తున్నారు. చూసారా, ఒక్కసారి సిలువ వేయబడ్డాడు. దేవుడు సజీవుడుగా తన కుమారుని లేపుకున్నాడు. 3వ దినమున ఆయన కుడి పరసంలో కూర్చుండబెట్టుకున్నాడు యేసుని. అయితే నువ్వు మాటికి సిలువ వేస్తున్నావంటే నిన్ను నూతనపరచటము, నీకు మళ్ళా మారు మనసు చాలా కష్టం అంట. నూతనపరచటం చాలా కష్టమైంది. ఇక్కడ లేఖనాల్లో మనం చదువుకుందాం. అట్టి వాణిని మరలా నూతన పరచుట అసాధ్యము. మళ్ళా అంటే అలవాటు పడిపోయాడు సిలువేయటానికి. అలవాటు పడిపోయాడు సిలువేయటింది. సిలువేయడి అని ఆ బ్యాచ్లో ఉన్నారు. సిలువేయడి అని యూదులే, తన సొంత ప్రజలే యేసుని సిలువేయడి అని ఆ బ్యాచ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మాటికి సిలువ వేశారు, ఆ బ్యాచ్లోనే ఉన్నారు. మాటికి సిలువ వేయకూడదని అపోస్తలుని బడిన పౌలు లేఖనాల్లో మనకి బయలుపరిచారు. మరి ఒకసారి చదువుకుందాం. లేఖనం 4వ వచనం నుండి చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక వాళ్ళకి ఎంత చెప్పినా సిలువేస్తూనే ఉంటారు. ఆయనని సిలువేస్తే నీకు ఉపయోగం ఏంటి? ఆయనని మాటకి సిలువేస్తే నీకు ఉపయోగం ఏంటి? అపోస్తలుని బడిన పౌలు మాటకి సిలువ వేయకుడి, ఆయన మాటకి సిలువ వేయద్దు. మీ బుద్ధిహీనత నుండి మనము విడుదల పొందుకోవాలి. మన పాపములకు విడుదల పొందుకోవాలి. పాపము నుండి మనం విడుదల పొందుకోవాలి అని అపోస్తలుని బడిన పౌలు చెప్తున్నాడు.
కనుక ఈ పాపం చేయించే ఈ దురాత్మ సమూహం ఉంది. కోట్లు 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 దురాత్మ సమూహం ఉన్నది. ఈ దురాత్మ సమూహము పాపములో పండించింది కనుక దేవుడు ప్రేమ దేవుని బిడ్డలారా, పాత నిబంధనకి కొత్త నిబంధనకి 400 సంవత్సరాలు ఆలోచించాడంట. 400 సంవత్సరాలు ఆలోచించి ఏం చేయాలి, వీరిని నాశనం చేయటానికి అపవాది భూమి మీదకి నెట్టివేయబడింది. దీని సమూహం ఎక్కువయ్యారు. నా పిల్లలందరూ వీటిని బొందలా పడుతున్నారు. నా పిల్లలందరూ మా పిల్లలందరూ నాశనం చేసింది ఈ దురాత్మ సమూహము. అయితే నా పిల్లల్ని రక్షించుకోవటానికి నేనేం చెయ్యాలని 400 సంవత్సరాలు ఆలోచించాడంట దేవుడైన యెహోవా. తర్వాత తన కుమారుని లోకానికి పంపించి ఆయన మార్గములలో ఆయన సత్యములలో మనం నడిపించి చివరికి మనందరి కోసము సిలువలో మరణములకు దేవుడు అప్పగించాడు, సిలువుకు అప్పగించాడు. అయితే ఒక్కసారి సిలువేయబడ్డాడు. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్న యేసుని మాటి మాటికి సిలువేస్తామంటే నీ పాపం నుండి నువ్వు విడుదల పొందుకోవాలా, నీ దుష్టత్వం నుండి నువ్వు విడుదల పొందుకోవాలా. నువ్వు ఇంకా సిలువేసేవాడిగా ఉన్నావు, కానీ సిలువేకి వేయకూడదు. నేను పాపిని అని నువ్వు గ్రహించి ఆ పాపమును ఏ పాపంలో పండిపోయావో ఆ పాపం నుండి విడుదల పొందుకొని యేసునికి సిలువ వేయద్దు. అపొస్తలుడైన పౌలు చెప్పే మాటలు అవే. అందుకే అలాంటి వారంట మాటి మాటికి సిలువేసేవారినంట ఇక నూతన పరచడం చాలా కష్టం. మళ్ళా తిరిగి వాళ్ళని నూతన పరిచి మారు మనసు పొందటం వాళ్ళకి చాలా కష్టం అంట. అందుని బట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని మాటి మాటికి సిలువేసేవారుగా ఉండకూడదు. మనము మృతుల్లో నుండి దేవుడు లేపుకున్నాడు, తన కుడిపార్శ్వంలో కూర్చొని సిలువ వేయబడ్డాడు యేసు, మృతుల్లో నుండి లేపబడ్డాడు యేసు, దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. కనుక మళ్ళా దేవుడు తన కుమారుని పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడే పంపిస్తాడు, యేసు రాడు. తన ఇష్టం ఎక్కడ కూడా భూమి మీద కానీ పరలోకంలో కానీ యేసు తన ఇష్టమతను చేయాల. దేవుని చిత్తమో దేవుని ఇష్టాన్ని నెరవేర్చి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను అన్నాడు. దేవుడు అప్పగించిన పని సంపూర్ణంగా చేసి యేసు తన ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడు. ఆ విధంగా మనము మాటి మాటికి సిలువేసేవారుగా ఉండకుండా మన ఆత్మను దేవునికి అప్పగించుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని, తండ్రి రాజ్యంలోకి మనం వారసులు అవ్వాలని సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.